పెరుగు అట్లా తోడుకున్నాక 2, 3 గంటలు 4 గంటలు బయట ఉన్నాక అప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా వాడుకుంటే మంచిదన్నమాట. పొద్దుట పెరుగుని సాయంకాలం పొద్దున తోడు పెడితే సాయంకాలం తోడు పెట్టింది నెక్స్ట్ డే మళ్ళీ భోజనంలో అట్లా వాడుకుంటే చాలా మంచిదన్నమాట. అంటే ఫస్ట్ బెస్ట్ సోర్స్ గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి లైట్గా పులిసిన పెరుగు, మిగతా అవన్నీ దీని తర్వాతే. అందుకని ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగటానికి ఈ పెరుగు అనేది ప్రధానంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మధ్యాహ్న పూట భోజనంలో ఈ కొలెస్ట్రాల్ కొంచెం పెరుగులో ఉంటుంది అనే భయం చాలామందికి ఉంటుంది. మనం వాడే పాలల్లో ఈ మధ్య కొంత కావాలంటే మీరు మేగడ తీసేసేసి వంటల్లో వాడుకోండి, ఆ మేగడ లేని పెరుగు వాడుకుంటే మంచిది. లేదండి నాకు ఇబ్బంది లేదంటే ఆ మేగడ తినటం కూడా గుడ్ బ్యాక్టీరియాలకు మంచిది. అందుకని మీరు ఇంకో రూపంలో తగ్గించుకోండి, కానీ మేగడతో పెరుగు తినేసేయండి, లాభమే. ఆ మేగడ కూడా చాలా బాగా గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేస్తుంది. నేను 30 ఏళ్ల నుంచి వంటలన్నీ మేగడతో చేసుకోమంటాను. అందుకని పదార్థాలు మేగడతో పాటు పెరుగు కూడా మేగడతో పాటు తినమని నేను చెప్తుంటా. ఇప్పుడు ఈ మధ్య పెరుగుల మీద మేగడ కూడా బాగా ఉపయోగపడుతున్నది గుడ్ బ్యాక్టీరియాలే కానీ రుజువైందనమాట. అందుకని మధ్యాహ్న పూట భోజనంలో ఒక పెద్ద కప్పు పెరుగు, ఇంకా బాగా గుడ్ బ్యాక్టీరియాలు తక్కువ ఉన్నాయి, నాకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది, సరిగ్గా డైజెషన్ అవ్వో, గ్యాసెస్, ఎసిడిటీ, అల్సర్లు ఇట్లాంటివి ఎక్కువ వస్తున్నాయి, నేను కొంచెం తిన్నా లావు అయిపోతున్నా అన్నవారు ఇంకో 150 గ్రాములు 200 గ్రాములు పెరుగన్న పెట్టుకోండి. చిన్న కప్పులు అయితే 2, పెద్ద కప్పు అయితే 1 కప్పు పెరుగు పెట్టుకోండి. మరి ఇక్కడ పెరుగు 100 గ్రామ్స్ తీసుకున్నామంటే 80 క్యాలరీస్ 90 క్యాలరీస్ వెళ్తాయి మంచి పెరుగు తీసుకుంటే. మరి 200 గ్రాములు తీసుకున్నామంటే దగ్గర 200 క్యాలరీస్ దాకా సుమారుగా వచ్చేస్తున్నాయి కదా. మరి అంత క్యాలరీ కౌంట్ పెరిగితే మనం వెయిట్ పెరుగుతాం కదా అని భయంతో మీరు పెరుగు తక్కువ తినచ్చు. ఆ భయంతో మీరు పెరుగు తగ్గించి తినకుండా ఇక్కడ నేనేం చెప్తాను, పెరుగు ఇక్కడ ఎక్కువ తీసుకోండి, మధ్యాహ్నం అన్నము తగ్గించి తినండి. లేకపోతే పుల్కా తినేవారు 2 పుల్కాల బదులు 1 పుల్కానే తినండి. అక్కడ తగ్గించారు, ఇక్కడ పెంచారు, అప్పుడు క్యాలరీ కౌంట్ బ్యాలెన్స్ అవుతుంది, గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి.